సో చాలామంది ఈ మధ్య కాలంలో నికోటిన్ గమ్స్కు అలవాటు పడి నికోటిన్ గమ్స్ కానీ స్ప్రే కానీ ప్యాచెస్ ఎక్కువగా నికోటిన్ గమ్స్ అలవాటు పడిన వాళ్ళు మా క్లినిక్ వస్తున్నారు. సో ఈ వ్యసనం నుంచి బయటపడడానికి వీళ్ళు ప్రధానంగా చేస్తున్నది ఏంటంటే పొగాకు ఉత్పత్తుల నుంచి స్మోకింగ్ గుట్కాను మానుకోవడానికి ఈ నికోటిన్ డాక్టర్ అడ్వైజ్ చేస్తున్నారు. డాక్టర్లు సిస్టమేటిక్గా ఇంతకాలం వాడండి, ఆ తర్వాత కంప్లీట్గా వదిలేసుకుని బయటకు రామని చెప్తున్నారు. కానీ వీళ్ళు కావడం లేదు. ఆ పొగాకు ఉత్పత్తులను వదిలిపెట్టి ఈ నికోటిన్కు బానిస అయిపోతున్నారు. సో ఇక్కడ ఈ విషయం ఎందుకు బానిసెత్తారనే విషయం మీద మనం చర్చిద్దాం. హాయ్, నేను డాక్టర్ వై జయరామరెడ్డి, హోమియో డిఎడిక్షన్ థెరపిస్ట్ అండ్ టొబాకో కంట్రోలర్. ఇక్కడ ప్రధానంగా మనం నికోటిన్ స్మోకింగ్ కానీ గుట్కాలు కానీ ఖైనీలు కానీ తీసుకుంటే వాటిలో నికోటిన్ ఉంటుంది. ఆ నికోటిన్ మాత్రమే మనిషిని బానిస చేసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ నికోటిన్ అడిక్షన్ నుంచి బయటకు రావడానికి నికోటిన్ గమ్స్, చూయింగ్ గమ్స్ కానీ లేదా ప్యాచెస్, స్ప్రేలు డాక్టర్లు అడ్వైజ్ చేస్తున్నారు. దీనికి అలవాటు పడడానికి ఇవి పని చేస్తూనే దాని నుంచి చాలామంది మానుకొని బయటకు వస్తున్నారు. సంతోషం, ఓకే. అయితే ఇప్పుడు ప్రధాన సమస్య ఏమిటంటే ఈ మధ్య కాలంలో మా క్లినిక్ నికోటిన్ గమ్స్కు బానిసైన వాళ్ళు చాలా మంది వస్తున్నారు. డాక్టర్ గారు, మేము తెలుసో పలానా డాక్టర్ మాకు మెడిసిన్ రాసి ఇచ్చారు, స్మోకింగ్ గుట్కాలు మానగలిగినాం, కానీ ఈ నికోటిన్ గమ్ అడిక్షన్ నుంచి బయటకు రాలేకపోతున్నాము. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏదో మెడిసిన్ రాయిస్తున్నారు, కానీ దాని నుంచి బయటకు రాలేకపోతున్నాము. మేము కాస్త కష్టపడింటే అంతో ఇంతో ఆ స్మోకింగ్ గుట్కాలు మానుకోగలిగే వాళ్ళం, కానీ ఈ నికోటిన్ గమ్ అడిక్షన్ అనేది చాలా భయంకరంగా ఉంది అన్నది వీళ్ళ ఎక్స్ప్రెషన్స్. సో చాలామంది వ్యక్తులు నికోటిన్ గమ్స్కి అలవాటు పడిన వాళ్ళు డిఅడిక్షన్ ట్రీట్మెంట్ కోసం మా దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో మీకు స్పెషల్గా చేయడం జరిగింది. సో ఇప్పుడు నికోటిన్ గమ్స్ నుంచి బాగా పొగాకు ఉత్పత్తులు స్మోకింగ్ గుట్కా అలవాటుకు రిప్లేస్మెంట్ మెథడ్గా టెంపరీగానే డాక్టర్లు అడ్వైజ్ చేస్తారు ఈ నికోటిన్ గమ్స్ అనేది. మరి వీళ్ళు ఒకసారి అలవాటు పడినాక ఏమిటంటే ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్, ఆ ఎఫెక్ట్స్, ఆ విత్డ్రాల్ సింప్టమ్స్ కంట్రోల్ చేయాలంటే కంటిన్యూగా వాళ్ళు 1, 2, 3, 4, 5, 10 సంవత్సరాలు కూడా నికోటిన్ గమ్స్ వాడేవాళ్ళు ఉంటారు. అయితే నికోటిన్ గమ్స్ వల్ల కొన్ని దుష్పరిణామాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా మనకేంటంటే ఈ నికోటిన్ గమ్స్ వదిలిపెట్టాలి అనేది ప్రధాన అంశంగా ఈ వీడియో. సో ఈ నికోటిన్ గమ్స్ ఏంటంటే ఇక్కడ ఒకటే మనం గమనించాల్సిందంటే స్మోకింగ్ వదలడానికి, గుట్కాలు వదలడానికి నికోటిన్ రీప్లేస్మెంట్ మెథడ్ ఓకే. కానీ మేమిచ్చే హోమియో డిఅడిక్షన్ ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుందంటే రీప్లేస్మెంట్ మెథడ్ ఉండదు. అంటే నికోటిన్ సబ్స్టిట్యూట్గా ఇస్తూ దీని నుంచి బయటికి రావడానికి మేము అడ్వైజ్ చేయము. నికోటిన్ యొక్క ఎఫెక్ట్ను ఏది ఈ సిగరెట్లు కానీ గుట్కాలు కానీ ఖైనీల వల్ల ఉపయోగించడం వల్ల వచ్చిన నికోటిన్ ఎఫెక్ట్ను, దాని పాయిజనింగ్ ఎఫెక్ట్, దాని సిమ్టమ్స్ను, దాని డిపెండెన్సీని, విత్డ్రావల్ సిమ్టమ్స్ను కంట్రోల్ చేస్తూ రికవరీ ప్రాసెస్గా బయటకు వస్తూ మళ్ళీ ఈ నికోటిన్లోకి అలవాటు పడకుండా బయటకు తీసుకొచ్చేది హోమియో వైద్య విధానము. సో కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే స్మోకింగ్ గుట్కా ఖైనీ వ్యసనాలను వదలాలనుకున్నప్పుడు హోమియో డిఅడిక్షన్ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ మెడిసిన్. ఎందుకంటే ఇది డిపెండెన్సీని డెవలప్ చేయలేదు, దీనికి బానిస కారు. దాదాపు 3 నెలల నుంచి 6 నెలల కోర్స్ ఇస్తాము. ఆ కోర్స్ తర్వాత మీరు ఈ వ్యసనాలను వదిలేసి హ్యాపీగా ఆరోగ్యంగా జీవించవచ్చు. సో ఒకసారి మీరు ఈ పొగాకు ఉత్పత్తులను వదిలేసినట్లయితే దాని ద్వారా వచ్చే హెల్త్ సమస్యలను మనము అవాయిడ్ చేసుకోవచ్చు. క్యాన్సర్ కానీ, గుండె జబ్బులు కానీ, పారాలసిస్ కానీ, ఇలాంటి ఊపిరితిత్తులు డ్యామేజ్ కావడం, ఇలాంటి జబ్బులను మనం తగ్గించుకోవచ్చు. దానికి ఖర్చు పెట్టే డబ్బు కూడా మనకు మిగిలిపోతుంది. తర్వాత ఈ గుట్కా ఇవంతా ఉపయోగించడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా టెన్షన్ పడుతూ వీళ్ళు ఎక్కడ జబ్బులు వస్తాయని వాళ్ళకు త్వరగా జబ్బులకు గురే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మిత్రులారా, మీరు తెలుసో తెలియకో ఈ సిగరెట్ల గుట్కాలకు వీళ్ళకి అలవాటు పడి ఉంటారు. వాటికి మనకు హోమియో డిఅడిక్షన్ ట్రీట్మెంట్ నాన్ అడిక్టివ్ మెడిసిన్ మేము ఇచ్చేది. కాబట్టి ఈ మెడిసిన్ ద్వారా చక్కగా మీరు ఈ వ్యసనాల నుంచి బయటికి రావచ్చు. సో ఇదే అండి మా క్లినిక్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బావార్చి హోటల్ దగ్గర హైదరాబాద్లో ఉంది. మీరు మా క్లినిక్లో కన్సల్ట్ అయ్యి మీరు హోమియో డిఅడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా ఈ నికోటిన్ గమ్స్ కానీ లేదా స్మోకింగ్ గుట్కా అలవాట్లు మానుకోవడానికి మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.